హలో ఫ్రెండ్స్, పల్లుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సింపుల్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కళాయి పెట్టుకోవాలి. దలసద్ద పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోని కొంచెం కళాయి హీట్ అయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు అనేది వేసుకోవాలి. నేను డైరెక్ట్గా బద్దలు చేసుకున్నాను. సో గుళ్ళు ఉన్న వాళ్ళు గుళ్ళు వేసుకోండి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలన్నమాట. కొంచెం కలర్ వచ్చినంత వరకు బాగా వేగితే లోపల వరకు వేగుతుంది. లేదా హైస్ మంటలో పెట్టేశారంటే కనుక మెత్తగా అయిపోయి లోపల సరిగ్గా వేగదు. సో ఇది ఈ విధంగా వేగితే కనుక దానిపైన ఉన్న పొట్టు అనేది దానికి అదే ఊడొచ్చేస్తుంది. సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నెయ్యి రాసుకోవాలి. ఎందుకంటే తయారు చేసిన చెక్కి వెంటనే అందులో మిశ్రమం అందులో వేసుకోవడానికి. సో ఇప్పుడు పొట్టు తీసేసుకున్న పల్లీలు చూసారా, నీట్గా పక్కన చల్లబెట్టి అయ్యాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో అదే కళాయిలో ఒక కప్పు పప్పుకి నేను 3/4 కప్పు అంటే 3/4 కప్పు బెల్లం వేసాను. కొంచెం ఒక 2-3 స్పూన్స్ వాటర్ అనేది వేసానండి. మీడియం ఫ్లేమ్లోనే మనం పాకం అనేది రెడీ చేసుకోవాలి. సో ఇంకేం వేయాల్సిన లేదు, వాటర్ కొంచెం వేస్తే చాలు. సో మనకి గట్టి పాకం అనేది రావాలి. ఒకసారి కలుపుకుందాం. అయిపోయినట్టు అనిపిస్తుంది పాకం అనేది. ఒకసారి చెక్ చేసుకుందామండి. మనం పాకం అనేది వాటర్లో వేసి చెక్ చేసుకుందాము. అప్పుడు మనకి తెలుస్తుంది. గట్టి పాకం అంటే ఏ విధంగా రావాలంటే మనం కలిపిన తర్వాత ఉండని ఆ ప్లేట్కి వేసి కొడితే టంగ్ అని ఒక సౌండ్ రావాలండి. అలాగ సౌండ్ వస్తే కనుక అది గట్టి పాకం అన్నట్టు. సో మనకి ఇంకో నేను కొట్టి చూపిస్తాను. అలా కొడితే సౌండ్ రావాలి టంగ్ అని గట్టిగా. సో రెడీ అయిపోయింది మనకి పాకం అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం పాకంలోని మనం ఇందాకలా రెడీ చేసుకున్న పప్పు చెక్కీలు అనేది పప్పు అనేది వేసేసుకుందాం. సో ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. అంతేనండి, దించేసుకోవడమే కలిపేసుకున్నాక. ఇందాక మనం ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి మొత్తము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఉండలుగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీ. ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట వర్షం పడుతుంది, మీకు ఉరుముల సౌండ్ వినిపించే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ లైక్ చేసుకొని మర్చిపోకండి.